అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు. టెస్ట్ చేద్దాం. నేను మహేష్ బాబులా ఉంటాను. ఆకులు రాలాయి సార్. మాకు కనపడుతుందిగా. నేను ఇంటెలిజెంట్ని. మళ్ళీ రాలేదుగా. రాలాయి, అబద్ధం. నేను ఎదవని. అది నిజం సార్. ఒక్క ఆకు కూడా రాలేదు కదా. కనపడుతుంది కదా. నువ్వు చెప్పేదేంటి? ఎందుకు వచ్చావు? ఇంట్లోంచి వెళ్ళిపో, వెళ్ళిపో. నాకు నువ్వు అక్కర్లేదు. వద్దు, వెళ్ళిపో. వెళ్ళిపోనా? ఎక్కడ పోమంటావు? వెళ్ళిపో. ఐ హేట్ యు. వెళ్ళిపో. ఎవరక్కడ? ఏంటండి ఏమైంది? ఏమైందంటారంటే ఇది పరువు గల్లీలా, పబ్లిక్ గార్డెనా? ఏమైంది సార్? ఏమైందంటారంటే పెళ్లి కావాల్సిన పిల్ల పనివాడితో కలిసి. ఏంట్రా, నేను ఏమైనా పురాణం చెప్తున్నానో అలా చూస్తున్నారు? వాళ్ళిద్దరు అక్కడ కబులించుకుంటే చూసేవాడు ఊపిరాడకి చచ్చేటట్టున్నాడు. ఏంట్రా, ఏంటి గొడవ? ఏదో అంటున్నారు. మీ అమ్మాయి నిప్పు. ఆకులు రాలేదు సార్. నాదే తప్పు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఏంటది? ఇందాక గాలి లేకుండానే ఆకులు రాలి. అది కూడా మీరు టాపిక్ మాట్లాడుతున్నప్పుడల్లా రాలుతూనే ఉన్నాయి, కానీ ముందు వెనక రాలేదు. అది గమనించారా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏదో అన్నట్టున్నారు. ఏమీ లేదు, మీ అమ్మగారు పిలుస్తుంది. అవునా? వస్తున్నాం గారు. గురువు గారు, ఆ అమ్మాయి మనోడు కౌలించుకోవడం అబద్ధం అంటారా? అది అబద్ధం అయితే కావచ్చు, కానీ ఈ రోజు రాత్రి శశితో నేను చెయ్యబోయేది మాత్రం నిజం. భాస్కర్ గారికి లలిత కళ్ళు అంటే ఇష్టం. అవునా? లలిత కళ వాళ్ళిద్దరు ఎవరు? లలిత కళ్ళు అంటే అమ్మాయిలు కాదు సార్, ఫైన్ ఆర్ట్స్. లలిత కళ్ళు అంటున్నారు కాబట్టి అంతాక్షరి, తంబోలా ఇలాంటి తొక్కుడు బిళ్ళ, కర్రా పుల్ల, ఎగరేసి కొట్ట ఇవి కాదయ్యా కళ్ళంటే. నాటక రంగం అంతరించిపోతున్న కళ, దాన్ని మనం నిలబెట్టాలి. ఈడ రెండో దాన్ని పడుకోబెట్టాలి. నాటకం నాకు కూడా చాలా ప్రాణం సార్. నీతోనే వేయిస్తాను. నాటకం పేరేంటి సార్? అహల్య అమాయకురాలు. ఓహో, అయితే ఇద్దరు అమ్మాయిలు ఎతకాలి. అహల్య అమాయకురాలు ఇద్దరు కాదురా, అహల్యే అమాయకురాలు. ఓహో, టైటిల్ లోనే ట్విస్ట్ పెట్టారంటే ఇంకా కథనంలో ట్విస్టులు కేజీల కేజీల కింద ఇచ్చేస్తాను. కాన్సెప్ట్ ఏంటి సార్? గౌతముడు అహల్య దంపతులు. ఓహో, ఎప్పటి నుంచో ఇంద్రుడు అహల్యని లవ్ చేస్తున్నాడు. తప్పు కదండి. ఆ మాట అడిగితే అహల్య కూడా అదే అంటుందని వాడు ప్లాన్ వేశాడు. తెల్లవారుజామున 5 కాకముందే 4 గంటలకే అని కోడిలా కూశాడు. అప్పుడు గౌతముడు యథావిధిగా లేచి టవలు భుజానేసుకుని నదికి స్నానానికి వెళ్తాడు. ఇదే అదననుకుని ఇంద్రుడు గౌతముడు వేషంలో అహల్య దగ్గరికి వస్తాడు. కామంతో అహల్యని అలా చూస్తూ ఆదమరిచి నిద్రిస్తున్న అహల్యని భుజంపై తట్టి లేపాడు. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. స్వామి, నదికి పోలేదా? గదిలో నువ్వు ఉండగా నదికి నేనెందుకు పోతాను అని ఆమెని పాన్పుపైకి తోసి ఆత్రంగా ఆక్రమించెను. స్నానానికి వెళ్ళావు కదరా, అప్పుడే వచ్చావేంటి? కళ్ళు దొబ్బేయంట్రా. టవల్ తీసుకెళ్ళాను కానీ సబ్బు తీసుకెళ్ళలేదుగా. అలా వెళ్ళాను, ఇలా మునిగి వచ్చేసాను. ఈసారి సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి. ఏంట్రా? సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి అంటున్నా. ఈ లోపల నా పెళ్ళంతో నువ్వేం చేస్తావురా? నేను ఇంద్రుణ్ణి ఏమైనా చేసుకుంటా. అయితే నేను గౌతముండ్రా. నేను కూడా ఏదైనా చేస్తాను. ఏదైనా చేస్తాను. కొరుకుతా కొరుకుతా. ఒక్కడు కొడితే ఇన్ని చేతులు ఫీల్ అవుతున్నానండి. సంథింగ్ రాంగ్. నో, రోల్ రివర్స్. అహల్య, టవలెక్కడ? భుజంపై ఎవరు మానాన్ని వాళ్ళు కొట్టుకుంటే స్క్రిప్ట్ ఎందుకు, మేమెందుకు? మనం కొట్టినప్పుడు సీరియస్ అయింది, వాడు కొడుతుంటే నవ్వుతుందేంట్రా? స్వామి, దేవి, నదికి పోలేదా? మదిలో మీరుండగా నదికి మేమెలా పోగలం?
బాగుంది. మనం గదిని రాసినట్టున్నావురా. ఇంప్రవైజ్ చేసినట్టున్నారు సార్. మీరు చేయలా పెరమే కొట్టి. ఆడికి మనకి సాపత్యం ఏంటరా? ఇంప్రవైజేషన్ అంటే ఏంటో చూపిస్తా. ఈ విరహం తాళలేకున్నావు దేవి. మమ్మల్ని మీ బిగి కవిటిలో బంధింపుడు. మమ్మల్ని ఏదన్నా చేయడు, ఉక్కిరి బిక్కిరి చేయడు దేవి. ఏంటిది? నదికెళ్ళి లాల పోసుకోలేదా? నేను నీళ్ళంటాడు అనుకున్నావా? లాలేదు గిల్లేదు, మొహమ్మద్ నీళ్ళు పోసుకొని వచ్చా. ఆహా, మరి తెలివితేటలు ముందే ఉండొచ్చు కదా. ఏంటో నువ్వు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే చేతి కింద లావు వచ్చి పుచ్చుకున్నావు కదా. కోడి కొక్కరకో అనగానే పెళ్ళనలా వదిలేసి అలా వెళ్ళిపోతే పోతే నాలంటూ ఇక్కడ బెడ్ మీద దూరుతాడు కదా. ఏం బాగుతున్నావు? ఏం బాగుతున్నావు నువ్వు? ఆహా ఆహా ఏంటో? ఆహా ఆహా ఏంటి? ఏంట్రో గొంతులేస్తుంది. గొంతు కాదు, చెయ్యి కూడా లేస్తుంది. ఆహా ఓహో ఆహా గొంతులేస్తుందంట్రా. కొట్టడం కాదు, కొరుకుతా. నేను కొరుకుతా, కొరికి పారేస్తా. అమ్మో. అరే ఈసారి నేను అహల్య, మీలో మీరు కొట్టుకు చావండి. అమ్మాయి నువ్వు లే 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 లే. అయ్యో అప్పుడు తెల్లారిపోయిందా? అలియా ఇంట ముద్దు నిద్ర. టవల్ ఎక్కడ? భుజంపై తట్టవాలి. వీడిని కూడా అక్కడే కొట్టాలా? వీళ్ళు ఏముందిరా సెక్స్ అపీలు? స్వామి నదికి వెళ్ళలేదా? గదిలో నువ్వు ఉండగా నదితో నాకు పని ఏమిటి దేవి? దేవి దా నువ్వేరా. ఎవరితోనే కులుకుతున్నావు? స్వామి ఎవరితో కులుకుతున్నావు? స్నానానికి వెళ్ళలేదా? వెళ్ళానే, కానీ నువ్వు ఎవరితోనో కులుకుతున్నావు డౌట్ వచ్చి తిరిగి వెనక్కి వచ్చా. నువ్వు పక్కకి రా. మరి వాడిని కొట్టవే. కొడతాను, వాడిని కొడతాను. ముందు నిన్ను కొట్టి తర్వాత వాడిని కూడా కొడతాను. కానీ నువ్వు నాకు ఒక విషయం చెప్పవే. ఏంటి? నువ్వు 25 సంవత్సరాల నుంచి నాతో సంసారం చేస్తున్నావా లేదా? చేస్తున్నాను. మరి చేస్తున్నప్పుడు మొగుడికి దొంగ మొగుడికి నీకు తేడా తెలియట్లేదా? అంటే అంటే చెప్పు. అంటే బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నేను కొట్టడం కాదు, కొరకాలి. నేను కొరకాలి. కొరుకుతా, కొరుకుతా, కొరుకుతా. నీ అందానికి నువ్వు అహల్యమేంట్రా? నీకెందుకురా ఈ పొయ్యే కాలం? ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. అప్పుడే తెల్లారిపోయిందా? అరే టవల్ ఎక్కడ? ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను. నేను చూస్తాను సార్. దానికి ఎలాగో బుద్ధి లేదు. నీకేమైందిరా? అది నీ పెళ్ళం కాదని తెలుసుగా. ఇప్పుడు దాన్ని కొడతావా? దాన్ని కాదురా, నిన్ను 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 అసలు కొట్టాల్సింది నిన్ను కాదురా బాబు. బద్దం, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? రాసింది నేనే కదా. కదా, వచ్చినవాడు తన మొగుడా? కాదు, ఇంద్రుడు. మరి అలాంటప్పుడు అమ్మా అహల్య, వచ్చినవాడు నీ మొగుడు గౌతముడు కాదమ్మా, దుర్మార్గుడైన ఇంద్రుడు అని చెప్పడం మానేసి పొట్ట ముందుకు పెట్టి మిగతాది పక్కకి నెట్టి కాళ్ళు బారా జాపుకొని ఏంట్రా ఊపుకుంటా చూస్తున్నావు? ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి. బాధండి. దండం పెడతానమ్మా, వీడిని చంపేసేటట్టున్నాడమ్మా, బయటికి పంపించేయడమ్మా. భాస్కర్, ఎందుకు ఎందుకు ఏంటి గొడవ? ఎలా రా? ఒకసారి నీతో మాట్లాడాలి, లోపలికి రా. ఏం చేస్తున్నావురా నువ్వు? ఆ భాస్కర్ గారు ఇరిటేట్ అయ్యి వాళ్ళ బాబాయ్తో చెప్పి పెళ్లి ఆపిచ్చేస్తాడు. నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? నీకు కావాల్సింది సునంద, కానీ ఇక్కడున్నది సునంద శేఖర్. నా పేరు నుంచి శేఖర్ పోదు. సునంద మీ ఇంటికి రాదు. వెళ్ళు, ఈ ఇంట్లోంచి, మా జీవితాల్లోంచి.